ప్రజాస్వామ్యంలో ఏముంటుంది మహేందర్ అన్న? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోవాలి. ఆ విశ్వాసాన్ని మీరు ప్రజలు ఇవ్వకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన రోజు కన్నా కలగ అదే, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలలో విశ్వాసాన్ని నింపగలిగితే, ప్రజలు మీ ప్రభుత్వంతో నడుస్తే అద్భుతాలను సృష్టించగలుగుతామని చెప్పడానికి ఉదాహరణే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం. ఎవరు చేశారో ఈ సమీకరణం కానీ యంగ్స్టర్స్, ఎంటర్ప్రెనర్స్ అందరికీ ఒక కాన్ఫిడెంట్ నిజంగానే నింపారు సార్. ఎందుకంటే 12 lakhs బిలో ట్యాక్స్ కట్టొద్దు అని అన్నారు, కానీ దానిపైన ఉన్న ఎంటర్ప్రెనర్స్ అందరు కట్టిన తర్వాత స్టార్టప్ కోసం లోన్ వస్తుందన్న కాన్ఫిడెంట్ నింపిన మీ ప్రభుత్వానికి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాం. కానీ నిర్మలా సీతారామన్ గురించి ఒక తెలుగు ఆడబిడ్డగా రెండోసారి కూడా తనకే ఆ మినిస్ట్రీ ఇవ్వటం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ బట్ ఆమె సాధిస్తున్న ఈ పురోగతి గురించి లేదా నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఒక ఎంపీగా మీరు? ఒక పనిని నిర్దేశించుకొని ఆ పని తనకు అప్పగించినటువంటి బాధ్యతని 100% తూచా తప్పకుండా, అడుగులు తడబడకుండా, నాయకుడు తన మీద ఇచ్చినటువంటి విశ్వాసానికి అనుగుణంగా 100% ఆ డైరెక్షన్ లోపలనే తమ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే రీతి లోపల వారంత గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టి, అంత గొప్పగా ఆ శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశ ఆర్థిక విధానం అనేది అంచెలంచెలుగా వెదుగుతూ వస్తూ ఉంది. అది మోడీ గారికి వారి మీద ఉన్నటువంటి విశ్వాసం.